Good morning all of you. Today we are discussing about classification of proteins. ఆల్రెడీ మనం ప్రోటీన్ మెటబాలిజం చూసాం. దానిలో మనకి డిఅమైనేషన్, యూరియా సైకిల్, అలానే ట్రాన్సామైనేషన్ గురించి చదువుకున్నాం. సో ఇందులో వచ్చేసి ఏంటంటే అసలు ఆ ప్రోటీన్స్ అనేవి ఏంటి, అసలు హౌ మెనీ టైప్స్, సో దాని హౌ టు క్లాసిఫై దెమ్, మనం వాటిని ఎలా క్లాసిఫై చేయొచ్చో ఇప్పుడు క్లాస్లో చూద్దాం. సో జనరల్లీ ఈ ప్రోటీన్స్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాంపోజిషన్. సో వీటి రెండింటిని బేస్ చేసుకుని ఒక ప్రోటీన్స్ని క్లాసిఫై చేస్తారనమాట. సో బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ వచ్చేసి ప్రోటీన్స్, ఫైబ్రస్ ప్రోటీన్స్, గ్లోబ్యులార్ ప్రోటీన్స్ అండ్ ఇంటర్మీడియట్ ప్రోటీన్స్. అండ్ బేస్డ్ ఆన్ కాంపోజిషన్ there are two types of proteins, one which simple proteins and second which conjugated proteins. సో సింపుల్ ప్రోటీన్స్లో మనకి ఆల్బుమిన్స్, ఇక్కడ మీకు నేను టేబులర్ ఫామ్ ఇచ్చాను కదా, కనిపిస్తుందా క్లియర్గా? సో ఈ టేబులర్ ఫామ్ అందరూ వేసుకోండి. ఈవెన్ మీకు ఇది మెటీరియల్లో కూడా లేదు. సో సింపుల్ ప్రోటీన్స్లోకి మనకి ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్, హిస్టోన్స్ అండ్ స్కెలెరోప్రోటీన్స్ అనేవి వస్తాయి. అలాగే కాంజుగేటెడ్ ప్రోటీన్స్ వచ్చేసి ఫాస్ఫోప్రోటీన్, గ్లైకోప్రోటీన్, న్యూక్లియోప్రోటీన్, క్రోమోప్రోటీన్, లైపోప్రోటీన్ అండ్ లాస్ట్ వన్ అది క్లియర్ కనిపించట్లేదు కదా, సో అది మెటల్లో ప్రోటీన్ అనమాట. సో ఫస్ట్ మనం ప్రోటీన్స్ గురించి ఏంటో చూద్దాం. సో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇస్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ అండ్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. సో జనరల్గా ప్రోటీన్స్ని 3 క్యారెక్టరిస్టిక్స్ని, అదే షేప్ ఆర్ స్ట్రక్చర్ అంటే ఒకటే. సో 2 క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని వాటిని డివైడ్ చేస్తారు, అంటే క్లాసిఫై చేస్తారు. అదొకటి స్ట్రక్చర్ అండ్ ఇంకోటి వచ్చేసి కాంపోజిషన్. సో ఈ స్ట్రక్చర్ కాంపోజిషన్ వైజ్గా చూస్తే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో ఈ స్ట్రక్చర్ వైజ్ అయినా కాంపోజిషన్ వైజ్ అయినా మనం ఒక ప్రోటీన్స్ని క్లాసిఫై చేయాలంటే దే ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ 3 టైప్స్ అనమాట. అవి ఒకటి ఫైబ్రస్ ప్రోటీన్స్ అండ్ సెకండ్ వన్ గ్లోబ్యులార్ ప్రోటీన్స్ అండ్ థర్డ్ వన్ డిరైవ్డ్ ప్రోటీన్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫైబ్రస్ ప్రోటీన్స్ అనేవి దే ఆర్ ఎలాంగేటెడ్, అంటే ఫైబర్ లైక్ ప్రోటీన్స్, వాటిని ఫైబరస్ ప్రోటీన్స్ అని అంటారనమాట. సో దీస్ ఆర్ ఎలాంగేటెడ్ ఆర్ ఫైబర్ లైక్ ప్రోటీన్స్ and in which the axial ratio, and axial ratio means length to breadth ratio, is more than 10. So in which we see that the axial ratio of these fibrous proteins is more than 10. So they are static in nature with simple structure. So generally they are in static in nature anamata. So nature lo they can be in static ante simple in nature అనమాట. దే హ్యావ్ ఎ లెస్ బయోలాజికల్ ఫంక్షన్స్. అలా వీటికి బయోలాజికల్ ఫంక్షన్స్ అనేవి తక్కువగా ఉంటుంది. దే ఆర్ మోస్ట్లీ ప్రెజెంట్ ఇన్ యానిమల్స్. సో ఇన్ విచ్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రెజెంట్ ఇన్ యానిమల్స్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి సింపుల్ ఫైబరస్ ప్రోటీన్స్, అలాగే కాంజుగేటెడ్ ఫైబర్, అంటే ఫైబరస్ ప్రోటీన్స్ అనేవి మళ్ళీ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. సింపుల్ ప్రోటీన్స్ ఆర్ సింపుల్ ఫైబరస్ ప్రోటీన్ అన్నా పర్లేదు, కాంజుగేటెడ్ ఫైబరస్ ప్రోటీన్స్ ఆర్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో సింపుల్ ప్రోటీన్స్లోకి మనకు వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కెలెరోప్రోటీన్స్ అంటే కెరాటిన్, ఎలాస్టిన్, కొలాజన్, ఫైబ్రోనిన్ ఎక్సెట్రా. Scleroprotein or albinoids, they make animal skeleton and they are water insoluble. సో ఈ స్కెలెరోప్రోటీన్ కానివ్వండి, ఆల్బినాయిడ్స్ కానివ్వండి, దే మేక్ యానిమల్ స్కెలిటన్ని మేడ్ చేస్తే అండ్ దే ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్, వాటర్లో అవి కరగవన్నమాట. ఈవెన్ ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎముకలు, బోన్స్ ఏదైతే ఉన్నాయో, స్కెలిటన్ అసలు మట్టిలో డింపోజ్ అవుతుందా, ఈవెన్ వాటర్లోనైనా సాల్యుబుల్ అవుతుందా? సో ఇది వాటర్లో ఇన్సాల్యుబుల్ అనమాట. సో దే ఆర్ మేడప్ ఆఫ్ స్కెలిరోప్రోటీన్స్ ఆర్ ఆల్బినాయిడ్స్తో మేడప్ అయి ఉంటాయి. సో ఆ స్కెలిరోప్రోటీన్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైబరస్ ప్రోటీన్స్లో ఉన్న సింపుల్ ఫైబరస్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ కాంజుగేటెడ్ ఫైబరస్ ప్రోటీన్స్. సో ఈ కాంజుగేటెడ్ ఫైబరస్ ప్రోటీన్స్కి వచ్చే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి పిగ్మెంట్స్ ప్రెజెంట్ ఇన్ చికెన్ అంటే ఈ కోడి యొక్క ఫీటస్లో ఈ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం 3 టైప్స్ అని చెప్పాను కదా. ఫైబ్రస్లో మళ్ళీ ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్, సింపుల్ ఫైబ్రస్, కాంజుగేటెడ్ ఫైబ్రస్. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లోబ్యులార్ అనమాట. గ్లోబ్యులార్ ప్రోటీన్లోకి ఈ గ్లోబ్యులార్ ప్రోటీన్స్ ఎలా ఉంటాయి ఏంటి, జనరల్ మళ్ళీ మీకు నేను రివైజ్ చేస్తున్నాను చూడండి. ప్రోటీన్స్ అనేవి వాటి యొక్క స్ట్రక్చర్ని, కాంపోజిషన్ని బట్టి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అలాగే వీటిని
వాటి యొక్క స్ట్రక్చర్ని, కాంపోజిషన్ని బేస్ చేసుకుని ప్రోటీన్స్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారనమాట. ఏంటి ఆ 2 క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క స్ట్రక్చర్ని, కాంపోజిషన్ని బేస్ చేసుకుని ప్రోటీన్స్ని 3 గ్రూప్స్ కింద క్లాసిఫై చేశారనమాట. అది ఒకటి ఏంటంటే ఫైబ్రస్ ప్రోటీన్స్, సెకండ్ వన్ వచ్చేసి గ్లోబ్యులర్ ప్రోటీన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెరైవ్డ్ ప్రోటీన్స్. సో ఫైబరస్ ప్రోటీన్స్లో మనకి ఇవి ఫైబర్ కంటెంట్తో ఉంటాయి. వాటి యొక్క యాక్సిలరేషన్ అనేది మోర్ దెన్ 10 ఉంటుంది. అలాగే దే ఆర్ స్టాటిక్ ఇన్ నేచర్ విత్ సింపుల్ స్ట్రక్చర్, దే హ్యావ్ లెస్ బయోలాజికల్ ఫంక్షన్స్, సో మోస్ట్ ప్రజెంట్ ఇన్ యానిమల్స్. సో అవి ఫైబ్రస్ ప్రోటీన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, సింపుల్ ఫైబ్రస్ ప్రోటీన్స్ అండ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సింపుల్ ఫైబ్రస్ ప్రోటీన్స్ ఏమో దీస్ ఆర్ ద సింపుల్ ప్రోటీన్స్, అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్కెలెరోప్రోటీన్, కెరాటిన్, ఎలాస్టిన్, ఇవన్నీ స్కెలెరోప్రోటీన్స్లోకి వస్తాయన్నమాట. కాంజుగేటెడ్ ఫైబ్రస్ ప్రోటీన్స్లో వచ్చేసరికి ఫీతర్లో, చికెన్ యొక్క ఫీతర్లో ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట పిగ్మెంట్స్, ఈ ప్రోటీన్ పిగ్మెంట్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అంటే దే ఆర్ స్పెరికల్ ఆర్ గ్లోబ్యులర్ ఇన్ షేప్. వీటి యొక్క షేప్ అనేది స్పెరికల్ అలాగే గ్లోబ్యులర్ ఇన్ షేప్ అనమాట. అండ్ యాక్సియల్ రేషియో ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 10. వీటి యొక్క యాక్సియల్ రేషియో అనేది ఆల్వేస్ లెస్ దెన్ 10. వీ కెన్ అబ్జర్వ్ దట్ మనం ఫైబ్రస్ ప్రోటీన్లో చూసుకుంటే దాని యొక్క లెంత్ బ్రెడ్త్ కానీ దాన్నే మనం యాక్సియల్ రేషియో అంటారు. సో వీటిలోనేమో యాక్సియల్ రేషియో అనేది మోర్ దెన్ 10, బట్ గ్లోబ్యులర్ ప్రోటీన్లో మాత్రం 10 కన్నా తక్కువ అనమాట, లెస్ దెన్ 10 అనమాట. సో దే ఆర్ డైనమిక్ ఇన్ నేచర్ విత్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ కాంప్లెక్సిబిలిటీ. వీటికి కాంప్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. హయ్యర్ డిగ్రీ ఆఫ్ కాంప్లెక్సిబిలిటీ ఇన్ స్ట్రక్చర్, దే హ్యావ్ వెరైటీ ఆఫ్ బయోలాజికల్ ఫంక్షన్స్. ఈ ప్రోటీన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎంజైమ్స్, హార్మోన్స్ అనమాట. సో గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపోజిషన్ ఆర్ సాల్యుబిలిటీ. ఈ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి మళ్ళీ వాటి యొక్క కాంపోజిషన్ ఆర్ సాల్యుబిలిటీ అంటే వాటి యొక్క కాంపోజిషన్ బట్టి దే కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్ ఆర్ హోమోగ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఆర్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో దీస్ ఆర్ ద సింపుల్ ప్రోటీన్స్. అలాగే కాంప్లెక్స్ ఆర్ కాంజుగేట్ ఆర్ హెటిరోగ్లోబ్యులర్ ప్రోటీన్స్. సో గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. అందులో ఫస్ట్ ఏంటి సింపుల్ ఆర్ హోమోగ్లోబ్యులర్ ప్రోటీన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాంజుగేటెడ్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఆర్ హెటిరోగ్లోబ్యులర్ ప్రోటీన్స్ అని కూడా అంటారు. ఫస్ట్ మనం సింపుల్ హోమోగ్లోబ్యులర్ ప్రోటీన్స్కి చూద్దాం. సో దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఓన్లీ. ఈ సింపుల్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి దే కెన్ కంపోజ్డ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఓన్లీ. ఇవి ఓన్లీ అమైనో యాసిడ్స్ని కలిగి ఉంటాయి అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోటోఎమైన్, హిస్టోన్, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, గ్లూటిలైన్స్ అండ్ ఆల్సో ప్రొలమైన్. సో దీనిలో వచ్చేస్తే మనకి టోటల్ 6 ఉన్నాయన్నమాట. సింపుల్ ఆర్ హోమోగ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఆర్ 6. వన్ విచ్ ప్రోటోఎమైన్, సెకండ్ వన్ వచ్చేసి హిస్టోన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్బుమిన్, ఫోర్త్ వన్ గ్లోబ్యులిన్, అండ్ ఫిఫ్త్ వన్ గ్లూటిలిన్స్, అండ్ సిక్స్త్ వన్ ప్రొలమైన్. సో ఫస్ట్ మనం ప్రోటమైన్ గురించి చూద్దాం. They are positively charged proteins mostly present in animals and fishes. ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉండదు అనమాట, పాజిటివ్ చార్జ్డ్ ప్రోటీన్స్ అనమాట. సో దే ఆర్ మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ యానిమల్స్ అండ్ యానిమల్స్లోను ఫిషెస్లోను ప్రజెంట్ అయి ఉంటాయి. ఎక్కడ? స్పర్మ్స్లో. అలాగే ప్రోటోఎమైన్స్ బైండ్స్ విత్ డిఎన్ఏ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజ్ అండ్ లేటర్ రిప్లేస్డ్ బై హిస్టోన్. ఇవి ఎంబ్రియానిక్ స్టేజ్లో డిఎన్ఏతో బైండ్ అప్ అవుతాయి, ఆ తర్వాత దే కెన్ బి రిప్లేస్డ్ బై హిస్టోన్స్. హిస్టోన్ ప్రోటీన్స్ అంటే మనకి డిఎన్ఏ స్ట్రక్చర్లో వస్తాయి మనకి హిస్టోన్ ప్రోటీన్స్ క్రోమోజోమ్స్లో. సో అక్కడ రిప్లేస్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఇన్ విచ్ దే ఆర్ ఇట్ ఈస్ సాల్యుబుల్. ఇవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అండ్ ఆల్సో అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఇట్ కెన్ బి సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ కోయాగులేటెడ్ బై హీట్ చేయడం ద్వారా దే క్యాన్ నాట్ బి కోయాగులేటెడ్. సో ఇట్ ప్రెసిపిటేట్ అవుట్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్. So they can be precipitate out in aqueous solution of alcohol. So and protoamine were rich in arginine and lysine, whereas devoid of sulfur containing and aromatic amino acids. So ఈ protoamine they can be rich in arginine and lysine, and whereas the devoid of ante they cannot be
present in it. They can be divided of sulfur containing aromatic amino acids. So these are the protoamine characteristics. And next one వచ్చేసి మనకి హిస్టోన్ అనేది దే ఆర్ ద బేసిక్ ప్రోటీన్ బట్ వీక్ బేస్ ఇన్ కంపారిజన్ టు ప్రోటోమైన్తో హిస్టోన్ని కంపేర్ చేసుకుంటే దానికన్నా వీక్ ప్రోటీన్ అనమాట ఇది. నెక్స్ట్ హిస్టోన్ ఈజ్ ఎ లో మాలిక్యులర్ వెయిట్ ప్రోటీన్ అండ్ వాటర్ సాల్యుబుల్. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే దే కెన్ బి వాటర్ సాల్యుబుల్ ప్రోటీన్ మాలిక్యూల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ కోయాగులేటెడ్ బై హీట్ చేయడం ద్వారా ఇట్ క్యాన్ నాట్ బి కోయాగులేటెడ్. ఓకేనా. నెక్స్ట్ హిస్టోన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్ యాజ్ న్యూక్లియోహిస్టోన్ బైండింగ్ విత్ డిఎన్ఏ. ఈ హిస్టోన్ అనేది న్యూక్లిక్ యాసిడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఏ విధంగా అంటే న్యూక్లియోహిస్టోన్ కింద, అండ్ దే కెన్ బి బైండ్ విత్ డిఎన్ఏని బైండ్ అప్ అయి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద హిస్టోన్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆల్బుమిన్. ఇట్ ఈస్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ నేచర్. ఇది ఎక్కువగా ఉండే ప్రోటీన్ అనమాట. అలాగే ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ సీడ్స్, ప్లాంట్స్ అండ్ బ్లడ్ మజిల్స్ ఇన్ యానిమల్స్. సో వీటిలో ప్లాంట్స్లోనైతే సీడ్స్లో ఉంటుంది, అలాగే యానిమల్స్లోనైతే బ్లడ్ మజిల్స్లో ఈ ఆల్బుమిన్ అనే ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మనకి 65,000 ఉంటుందన్నమాట దాని యొక్క మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్ ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది అండ్ ఆల్సో హీట్ చేయడం ద్వారా దే కెన్ బి కోయాగులేటెడ్ అనమాట. సో ప్లాంట్ ఆల్బుమిన్స్ వచ్చేసి ఏంటంటే ల్యూకోసిన్, లెగ్యూమిలిన్స్. ప్లాంట్లో ఉండే ఆల్బుమిన్ ఏమంటారంటే ల్యూకోసిన్, లెగ్యూమిలిన్స్ అంటారు. అదే యానిమల్లో ఉండే ఆల్బుమిన్ ఏమంటారంటే సిరమ్ ఆల్బుమిన్, మయోసిన్, ట్రాక్ట్ ఆల్బుమిన్, ఓవా ఆల్బుమిన్ అంటారు. సో దీస్ ఆర్ ద ఆల్బుమిన్ characteristics. Next one వచ్చేసి మనకి globulin are pseudoglobulin. So these pseudoglobulin is water soluble protein and also euglobulin. So globulin వచ్చేసి మనకి 2 types of globulins ఉంటాయి, and one which pseudoglobulin and second which euglobulin. So pseudoglobulin is the molecule which can be soluble in water and euglobulin is the molecule which cannot be soluble in water. So in which one of the pseudoglobulin can be soluble in water, అంటే they can be easily soluble అనమాట. అదే euglobulin అనేది cannot be soluble, అనేది వాటర్లో కరగదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూటిలిన్స్. సో వాటర్ ఇన్సాల్యుబుల్. సో ఈ గ్లూటిలిన్స్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్ మాలిక్యూల్స్, ప్రోటీన్ మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్ గ్లిటినిన్ అండ్ ఒరిజినిన్. ఈ గ్లిటిన్ అనేది వీట్లో ఉంటుంది, గ్లూటిలిన్ అనేది కార్న్లో ఉంటుంది, అలాగే ఒరైజినిన్ అనేది రైస్లో ఉంటాయన్నమాట. సో ఇవి వాటర్లో కరగవు అనమాట, సాల్యుబుల్ అవ్వవు, ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి మనకి ప్రొలామైన్. సో ఈ ప్రొలామైన్ వచ్చేసి దే ఆర్ స్టోరేజ్ ప్రోటీన్స్ ఫౌండ్ ఇన్ సీడ్స్. ఈ ప్రొలామైన్ అనేవి ఏంటంటే స్టోరేజ్ ప్రోటీన్స్ అనమాట. ఎక్కడ ఉంటాయంటే సీడ్స్లో ఉంటాయి. సో దే ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్ బట్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ యాసిడ్ ఆర్ డిటర్జెంట్స్ ఆర్ 60 to 80% ఆఫ్ ఆల్కహాల్. ఇది వాటర్లో కరగదు కానీ డిటర్జెంట్స్ వాటర్లోను, అలాగే డైల్యూటిక్ యాసిడ్ ఆర్ డిటర్జెంట్స్, అలాగే 60 to 80% ఆఫ్ ఆల్కహాల్లో ఈ ప్రొలామైన్ అనేది కరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దే ఆర్ కోయాగులేటెడ్ బై హీట్. సో ప్రొలామైన్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోలైన్ అండ్ గ్లూటమైన్. సో ఈ ప్రొలామైన్లో మనకి ప్రోలైన్ అండ్ గ్లూటమైన్ అనేవి ఎక్కువగా కలిగి ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గిలాడిన్, జైన్, హార్డిన్, ఎవెనిన్. సో గిలాడిన్ అనేది వీట్లో ఉంటుంది, జైన్ కార్న్, అలాగే హార్డిన్ వచ్చేసి బార్లీ, ఎవెనిన్ వచ్చేసి ఓట్స్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇవన్నీ ఎక్కడంటే సింపుల్ ఆర్ హోమోగ్లోబులర్ ప్రోటీన్స్ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ 6 సబ్ టైప్స్. అవి ఒకటి ప్రొటామైన్, హిస్టోన్, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, గ్లూటిలిన్స్, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొలామైన్. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబులర్ ప్రోటీన్స్ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి సింపుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంజుగేటెడ్ ఆర్ complex or heteroglobular proteins. So these complex proteins are proteins in which proteins are always linked by non-protein moiety to become functional. So ఈ proteins ఏంటంటే they can be linked by non-proteinతో లింక్ అప్ అయ్యి they can be helped to become a functional protein కింద అవ్వడానికి సహాయం అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సో దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ అండ్ నాన్ ప్రోటీన్స్. సో ఇన్ విచ్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బోత్ ప్రోటీన్స్ని అలాగే నాన్ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది, అదే రెండింటి యొక్క కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ద నాన్ ప్రోటీన్ కాంపోనెంట్ ఈజ్ నోన్ యాజ్ ప్రాస్థెటిక్ గ్రూప్. ఆ నాన్ ప్రోటీన్ కాంపోనెంట్ పార్ట్ నేమో ప్రాస్థెటిక్ గ్రూప్ అంటారు, ప్రోటీన్ కాంపోనెంట్ గ్రూప్ నేమో
ఓకేనా. ఈ ప్రోటీన్ నాన్ ప్రోటీన్ కాంపోనెంట్ పార్ట్నేమో ప్రాస్థెటిక్ గ్రూప్ అంటారనమాట. అలాగే ప్రోటీన్ పార్ట్నేమో ప్రోటీన్ కాంపోనెంట్ అంటారు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ప్రాస్థెటిక్ గ్రూప్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ ప్రాస్థెటిక్ గ్రూప్ని బేస్ చేసుకుని, అంటే నాన్ ప్రోటీన్ కాంపోనెంట్స్ని బట్టి కాంజుగేటెడ్ ఆర్ హెటిరోగ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనేవి మనకి మెటల్లోప్రోటీన్, క్రోమోప్రోటీన్, గ్లైకోప్రోటీన్, నెక్స్ట్ ఫాస్ఫోప్రోటీన్ అండ్ లైపోప్రోటీన్ 5 టైప్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెటల్లోప్రోటీన్స్. కాంప్లెక్స్ ప్రోటీన్స్ ఆర్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. మెటల్లోప్రోటీన్స్, క్రోమోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్, ఫాస్ఫోప్రోటీన్, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ లైపోప్రోటీన్స్. సో ఫస్ట్ మెటల్లోప్రోటీన్స్. ఈ మెటల్లోప్రోటీన్స్ హ్యావ్ ప్రాస్థెటిక్ గ్రూప్. సమ్ మెటల్స్, ఇందులో ఉండే సమ్ మెటల్స్ ఏంటంటే హెచ్జి, మెర్క్యూరీ, హెచ్జి, ఏజి, జిమిన్ను, కాపరు, జింకు ఎక్సెట్రా. దే ఆర్ స్ట్రాంగ్లీ బైండ్స్ విత్ ప్రోటీన్స్ సచ్ as collagen, albumin, casein by SH group. So they can metals can be bind with collagen, albumin, casein by SH group of side chain of amino acids. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి Uroplasmin contains copper as a prosthetic group. So some other metals such as calcium weakly binds with proteins are calciquestrin, calmodulin. So some metals such as sodium and potassium etc. do not binds with protein but associated with nucleic acid proteins. So ఈ మెటల్లో ప్రోటీన్ అనేది మెటల్స్ తోటి ప్రోటీన్స్ తోటి బైండ్ అప్ అయ్యి they can be helps to calcium molecules, protein and sodium, potassium. నెక్స్ట్ వచ్చేసి క్రోమోప్రోటీన్ అంటే దే హ్యావ్ ఎ కలర్డ్ ప్రాస్థెటిక్ గ్రూప్. ఇది కలర్ని కలిగి ఉంటుంది అనమాట. ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే కలర్ని కలిగి ఉన్న నాన్ ప్రోటీన్ కాంపోనెంట్ పార్ట్ అని అర్థం. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హేమోప్రోటీన్, హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, క్లోరోఫిల్, సైటోక్రోమ్, పెరాక్సిడేజ్, హేమోసయానిన్. So flavoprotein, riboflavin give yellow or orange color to FAD requiring enzymes. FAD enzymes అవి ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్లో ఉండడానికి మనకి ఫ్లావోప్రోటీన్ అనేది దానిలో ఉన్న రైబోఫ్లావిన్, అదే ఆ రైబోఫ్లావిన్ ఫ్లావోప్రోటీన్ అంటారు. దే కెన్ బి హెల్ప్స్ టు గివ్ ఏ ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్ టు FAD రిక్వైరింగ్ ఎంజైమ్స్. ఈ సైకిల్స్ జరిగేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అనమాట ఈ ఎంజైమ్స్. నెక్స్ట్ దే హ్యావ్ కార్బోహైడ్రేట్ యాజ్ ప్రాస్థెటిక్ గ్రూప్. క్రోమోఫోర్లో మనకి గ్లైకోప్రోటీన్స్ ఆర్ మ్యూకోప్రోటీన్స్. ఈ గ్లైకోప్రోటీన్స్ అనేవి దే హ్యావ్ కార్బోహైడ్రేట్ యాజ్ ప్రాస్థెటిక్ గ్రూప్. దీనిలో కార్బోహైడ్రేట్ అనేది ప్రాస్థెటిక్ గ్రూప్ కింద ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాంటీబాడీ, కాంప్లిమెంట్ ప్రోటీన్స్, హెపారిన్, హైల్రోనిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాస్ఫోప్రోటీన్ దే హ్యావ్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఆన్ ఈ ప్రాస్థెటిక్ గ్రూప్ మీద ఫాస్ఫేట్ మాలిక్యూల్ని కలిగి ఉంటే దాన్ని ఫాస్ఫోప్రోటీన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ కెసిన్ అనేది మిల్క్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఓవోవెటలిన్ ప్రజెంట్ ఇన్ యోక్ సాక్, క్యాల్సినరిన్. నెక్స్ట్ వచ్చేసి లైపోప్రోటీన్ అనేది దే హ్యావ్ ఎ లిపిడ్స్ యాజ్ ఎ ప్రాస్థెటిక్ గ్రూప్. ఎగ్జాంపుల్ లైపోవెటలిన్ అండ్ కైలోమిక్రాన్స్. సో దీస్ ఆర్ ద టోటల్ 2 types ఆఫ్ గ్లోబులర్ ప్రోటీన్స్. సింపుల్ ప్రోటీన్స్ ఏమో 6 types, గ్లోబులర్ ప్రోటీన్స్లో సింపుల్ గ్లోబులర్ ప్రోటీన్స్ ఏమో 6 types, కాంజుగేటెడ్ ఆర్ హెటెరోగ్లోబులర్ ప్రోటీన్స్ వచ్చేసి 5 types అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మనకి డెరైవ్డ్ ప్రోటీన్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ అండ్ సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్. సో ఈ డెరైవ్డ్ ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ ద ప్రోటీన్స్ ఆర్ ద డెరైవేటివ్స్ ఆఫ్ ఐదర్ సింపుల్ ఆర్ కాంప్లెక్స్ ప్రోటీన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ హీట్ ఎంజైమ్స్ ఆర్ కెమికల్స్. హీట్ ఎంజైమ్స్ రియాక్షన్స్ వలన వచ్చే వాటిని డెరైవ్డ్ ప్రోటీన్స్ అని అంటారనమాట. సో సమ్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ ప్రోటీన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. దీనిలో ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసిన ప్రోటీన్స్ని కూడా ఈ గ్రూప్లో చేర్చారు. సో దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ అండ్ సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్. సో ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్లోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్స్, మెటాప్రోటీన్, కోయాగులేటెడ్ ప్రోటీన్. ప్రైమరీ ప్రోటీన్స్ ఆర్ 3 types, ప్రోటీన్స్, మెటాప్రోటీన్ అండ్ కోయాగులేటెడ్ ప్రోటీన్. సో ఈ ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ ఏంటంటే దే ఆర్ డెరైవ్డ్ ప్రోటీన్ ఇన్ విచ్ ద సైజ్ ఆఫ్ ద ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఆల్టర్డ్ మెటీరియల్ but only the arrangement is changed. Some examples are proteins obtained as a first product after the action of acid or enzymes or water on
ప్రోటీన్. సో ఈ ప్రోటీన్స్ అనేది ఫస్ట్ అబ్టైన్ చేసిన ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట ఆఫ్టర్ ద యాక్షన్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఎంజైమ్స్ ఆర్ వాటర్ ఆన్ ప్రోటీన్. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎగ్జాంపుల్ ఎడెస్టిన్ అండ్ మయోసిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెటాప్రోటీన్. మెటాప్రోటీన్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై further action of acid or alkali on protein at 30 to 60 degrees centigrade. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే యాక్షన్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీస్ ద్వారా 30 degrees to 60 degrees సెంటిగ్రేడ్లో ఈ మెటాప్రోటీన్ ప్రిపేర్ చేశారు. సో దే ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్ బట్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ యాసిడ్ ఆర్ ఆల్కలీలో ఇది సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫ్రా ప్రోటీన్ అని కూడా అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి కర్డ్. నెక్స్ట్ కోయాగులేటెడ్ ప్రోటీన్. కోయాగులేటెడ్ ప్రోటీన్స్ వచ్చేసి మనకి దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ హీట్ ఆర్ ఆల్కహాల్ ఆన్ ప్రోటీన్. సో ఇది యాక్షన్ ఆఫ్ హీట్ ఆల్కహాల్ని ప్రోటీన్ని హీట్ చేయడం వలన వచ్చిందని కోయాగులేటెడ్ ప్రోటీన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోయాగులేటెడ్ ఎగ్ అనమాట. ఇవి దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్. ది డెరైవ్డ్ ప్రోటీన్స్ ఇన్ విచ్ ద సైజ్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రోటీన్ ఆర్ ఆల్టర్. దీని యొక్క సైజు అనేది ఒరిజినల్ ప్రోటీన్తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. హైడ్రోలిసిస్ హ్యాస్ అక్కర్డ్ డ్యూ టు విచ్ ద సైజ్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆర్ స్మాలర్ దెన్ ఒరిజినల్ వన్. నార్మల్ వాటికన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీయేజెస్. దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్ డైజెస్టివ్ ఎంజైమ్ అండ్ ద హైడ్రోలిసిస్ ప్రొసీడ్స్. వీటిని డైల్యూటిక్ యాసిడ్ యాక్షన్ ద్వారా కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్షన్ ద్వారా కానీ దే కెన్ బి హైడ్రోలైసిస్ ప్రొసీడ్స్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ మెటాప్రోటీన్. వీటి యొక్క ఈ డైల్యూటిక్ యాసిడ్ డైజెస్టివ్ ఎంజైమ్ యొక్క యాక్షన్స్ ద్వారా దే కెన్ బి ప్రొడ్యూస్డ్ అనమాట. సో దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దే ఆర్ నాట్ కోయాగులేటెడ్ బై హీట్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆల్బుమోస్ అండ్ గ్లోబ్యులోస్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ డెరైవ్డ్ ప్రోటీన్స్ అనమాట. ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ అండ్ సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్. సో దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.